మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ధనుసు రాశి ఫలితాలు 2026 ఫిబ్రవరి మాసం. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు మరి అదృష్టము, జీవితము, యోగము, ధనప్రాప్తి యోగము. మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఏ విషయమైనా కానీ రాంబాణం మాదిరిగా ఉంటుంది. ఏ మాట మాట్లాడినా కూడా ఆలోచించి ఒక మాట చెబుతుంటారు. ఆ మాట కరెక్ట్గా గురువుగా కరెక్ట్గా సెట్ అవుతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి కుటుంబంలో కొంత ఇబ్బందికరమైన సమస్యలు, మానసికమైన ఇబ్బందులు, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మరి వీళ్ళు ఏ పని పట్టుకున్నా అది భంగం కావటం, మరి ఎంత కష్టపడ్డా ఇంట్లో బ్యాడ్ టైం రావటం, భార్య నుంచి కొన్ని గొడవలు, కుటుంబం నుంచి కొన్ని గొడవలు, వ్యవసాయం నుంచి కొన్ని గొడవలు, ఇలాంటి సమస్యల మీద ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వీళ్ళకి అదృష్ట యోగ టైం అనేది ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల, రావుకేతువుల గ్రహాల వల్ల వీళ్ళకి అంటేది అంటుకోకుండా, ముట్టేది ముట్టకోకుండా, చేతికాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం, ఎవరు నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు రావటం, ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం నుంచి కొంచెం గొడవలు రావటం, మరి భూమి నుంచి కానీ, పెద్దవాళ్ళ నుంచి కానీ, వ్యవసాయం నుంచి కానీ, గృహం నుంచి కానీ కొంత సమస్యలు కొంత ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళకంటూ ఒక టైం అనేది ఎప్పుడు రాబోతుంది? ఈ నెల 19వ తారీఖు నుంచి కొంత దిశ టైం అనేది కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొంచెం కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి రాజకీయంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంటుంది, వ్యవసాయంలో విజయంగా ఉంది, చదువులో అభివృద్ధి, కాబట్టి బిగినీస్లో విజయము, స్త్రీ విషయంలో వచ్చేసి చాలా వరకు ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. స్త్రీ వల్ల ఒక సింహబలుడు దత్తమైపోయాడు. ఆ విధంగా సీతమ్మ వల్ల రామణ బ్రహ్మ ఎలా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళ జాతకంలో కూడా ఒక స్త్రీ నుంచి కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి. అంటే ఆ స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం తేవటం, లేనిపోయిన సమస్యల్లో ఇరికియటం, దానివల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ, కోర్టు చుట్టూ కానీ తిరిగే సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా మీరు అతి జాగ్రత్తతో మీరు చేసినట్టుగైతే తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు మంచి రోజులు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి దరిద్ర టైం 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. లక్ష్మీ టైం అనేది ఒక గంట, ఒక నిమిషం, ఒక గంట లోపులోనే మనకి అర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళకి అదృష్ట యోగం అనేది మళ్ళీ తిరిగే యోగం అనేది రాబోతుంది. కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు. ముగ్గురు కలిసి బిగినెస్ చేయకూడదు. వ్యాపార బిగినెస్లో కూడా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడద్దు. మరి అప్పు విషయంలో కూడా చాలా వరకు కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురవుతున్నాయి. అప్పు ఇచ్చి ఇబ్బంది పడేదాని కాకోకుండా అప్పు ఇవ్వకోకుండా ఉంటేనే మంచిదని అమ్మవారు పూజా బలంలో కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి అప్పు ఇవ్వకోకుండా ఉంటే ఈ ప్రపంచం నడవదు కదా. మరి అప్పు ఇవ్వాలి, అప్పు తెచ్చుకోవాలి. కాబట్టి మనం చేయాల్సిన కొంత జాగ్రత్తలు మనం కొన్ని పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు మనం పాటించుకోకుండా ఏమి కాదులే అన్నట్టుగా కొంచెం ఆలోచించినట్టుగైతే దానివల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి వ్యవసాయంలో జాయింట్గా చేయకూడదు. వ్యవసాయం విశేషాల్లో కూడా జాయింట్ దానివల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని సికాకులు, కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. కాబట్టి బిగినీస్ విషయంలో జయము, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. కాబట్టి వీళ్ళకి ఈ నెలలో మారిన తర్వాత వచ్చే కొత్త సంవత్సరము
అంటే మార్చి నుంచి నూతన పనులు కొన్ని ఎదురవుతాయి. నూతన పనులు ఎదురు కావటం అంటే కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త బిజినెస్సులు, స్థాన మార్పిళ్ళు ఇలాంటివి కొన్ని ఎదురవుతాయి. దాని నుంచి వీళ్ళకి మంచి రాజయోగం రాబోతుంది. ఆ రాజయోగంలోనే వీళ్ళు కరెక్ట్గా నిలబడినట్టుగైతే వీళ్ళకి మంచి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మి కటాక్షమైన యోగం అనేది వీళ్ళ పేరులో కనబడుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించాలి, వృద్ధుల్ని ప్రేమించాలి. మరి మీకు చేతనయ్యేంత వరకు హెల్పింగ్ చేయాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం హెల్ప్ చేయొద్దు అనుకునేట్టుగా దాన్ని వదిలేయాలి, కానీ దాన్ని ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు. ఆ ఒత్తిడి వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే జయ శ్రీరాముణ్ణి పూజించాలి. ఆ రాముడి దగ్గరికి వెళ్ళి, రామాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీ చేతుకుంటా కొన్ని పండ్లు, కొన్ని పలహారాలు, కొన్ని పూజ వస్తువులు తీసుకొని వెళ్ళి ఆ పండ్లు అక్కడ ఉండాల్సిన భక్తులకి మీ చేతుకుంట పంచిపెట్టినట్టుగైతే మీకు మంచి రాజయోగం రాబోతుంది. ఆ రాజయోగంలో నుంచి మీరు అభివృద్ధిగా పొందాలి అంటే మీ మీద ఉండాల్సిన కర్మదోషాలు అనేది కొన్ని పోవాలి. మరి ఆ కర్మదోషాలు అనేది తొలగిపోవాలంటే మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద, మీ కూతుర్ల మీద, మీ మీద చేసిన చెడు పూజలు అంటారు. శాతబని, చెల్లంగి, బాణావతి ఇలాంటి కొన్ని కట్టు పూజలు, కొన్ని బలమైన పూజలు కొన్ని ఉంటాయి. ఆ బలమైన పూజలు మీ కుటుంబానికి చేసిన దాని వలన మీకు కుటుంబానికి డెవలప్మెంట్ కాకోకుండా చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. కాబట్టి అలా నోటికి అందుకోకుండా పోకోకుండా కరెక్ట్గా మీకు నిలబడాలంటే దానికి చేయాల్సిన పూజాబలం చేయాలి. మరి ఏమి చేయాలి? రాముడు గుడికి వెళ్ళి మీరు పూజాబలం చేసినట్టుగైతే మీకు అన్నీ మంచి జరుగుతాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో పూజలు చేసి ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఏది చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మా కింద పోయే నెంబర్కి, మేము చెప్పే నెంబర్ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి దాన్ని సంప్రదించి మాకు ఫోన్ చేసినట్టుగైతే 9959432221 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ కుటుంబంలో ఏం జరుగుతుంది, మరి ఏమేమి జరగబోతుంది అనేది మీ గురించి జాతక చక్ర గణితం వేసి చూసి సమస్య అనేది ఏమేమి ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణంతోనే ఆ సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. నిప్పు లేనిది పొగరాదు. ఆ నిప్పు ఎక్కడుందా అనేది దానికి తగ్గ దాన్ని ఆర్పితేనే మళ్ళీ మీకు రిపీట్ కాదు సమస్య. ఆ సమస్య మీకు రిపీట్ కాకోకుండా ఉండాలి అంటే దానికి చేయాల్సిన పూజా బలాలు చేసి కట్టుకడితే జయప్రదంగా అవుతుంది. ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.